హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టమాటో చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ అయ్యాక దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు అలానే కొంచెం పచ్చిశనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 6 ఎండుమిర్చి అలానే కొంచెం ధనియాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిలోకి 3 వెల్లుల్లి రేకులు అలానే కొద్ది కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి టమాటో పీసెస్ వేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు దీనిలోనే కొద్దిగా చింతపండు కూడా వేసి మగ్గనివ్వాలి. ఇలా దగ్గరకు అయ్యాక ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమంలోనే ఈ టమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి తగినంత సాల్ట్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఈ టమాటో చట్నీ ఇడ్లీలోకి అలానే దోశలోకి కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకుని దాంట్లో కొద్దిగా ఆవాలు అలానే జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కొద్దిగా మినపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇప్పుడు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు చిటపటమన్నాక ఇప్పుడు చట్నీలోకి తాలింపు వేసుకోవాలి. ఎంతో ఈజీగా టేస్టీ చట్నీ రెడీ అండి. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.